ఆరోగ్య ప్రదాత అయిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త ఇర్మీయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నీ గాయములను మానిపేదను. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆరోగ్య ప్రదాత. ఆయన మనము స్వస్థత నొందినట్లుగా మన బలహీనతల నిమిత్తమై, మన అనారోగ్యము నిమిత్తమై, మన గాయముల నిమిత్తమై సిలువలో పంచ గాయములు పొంది శరీరమంతా గాయపరచబడి ఆకాశానికి భూమికి మధ్య వేలాడతీబడి మన అందరి కోసం, మన గాయముల కోసం తన ప్రాణముని త్యాగం చేసిన ప్రభు అంటున్న మాట నిశ్చయముగా ఆత్మీయంగా, భౌతికంగా నీకు ఎటువంటి గాయములు కలిగినా సరే వాటిని పరిపూర్ణంగా స్వస్థపరిచి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేయుచున్నాడు. భక్తుడైన యోబు గారు కూడా ఇలాగంటున్నాడు, ప్రభువే గాయపరచువాడు, ఆయనే గాయములు కట్టువాడని. నిశ్చయముగా ఒకవేళ ప్రభువే నిన్ను గాయపరిచి ఉండవచ్చు, ఆ గాయములను ప్రభువే సంపూర్ణంగా కట్టి నిన్ను బాగు చేసి నీకు ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, శాంతిని కలుగు చేయునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, మెట్టుకి దినం ఒక ఉపదేశాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. అసలు ఒక వ్యక్తికి ఎందుకు గాయాలు కలుగుతున్నాయి, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి ఎందుకు గాయాలు కలిగి గాయాల పాలవటానికి కలుగుతున్న కారణాలు ఏంటో తెలుసుకొని ఆ కారణములన్నిటి నుండి మనం విడిపింపబడి దేవుని వలన స్వస్థత నొందినట్లుగా మనం ప్రయాసపడాలి. మొట్టమొదటిగా ఇర్మీయా ప్రవచన గ్రంథంలో భక్తుడు ఇలాగంటున్నాడు, సాక్షాత్తు దేవుని ద్వారా ప్రవచనమెత్తి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లుగా నేనే నిన్ను కొట్టితిని. నీ గాయముల చేత నీవెందుకు అరుచుచున్నావు? నీ విస్తారమైన పాపములు బట్టి నేనే నిన్ను కొట్టి గాయపరిచితిని. వాటికి చికిత్స అనేది లేనే లేదు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మొట్టమొదటిగా మనము బాప్తిసం పొంది రక్షించబడి క్రీస్తు యేసు సన్నిధికి వెళుతూ ఉన్నప్పటికీ ఇంకా పాపము చేయువారమైతే ఆ విస్తారమైన పాపములు బట్టి ప్రభు కొట్టుచున్నాడు, ఆయన గాయములు చేయుచున్నాడు. కాబట్టి మీరు చేయు ప్రతి విధమైన పాపమును విడిచి దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, నిందారహితులుగా ఉండునట్లుగా ప్రయాసపడిన యెడల నిశ్చయముగా మీ పాపం వలన కలుగుతున్న గాయం నుండి ప్రభు మిమ్మల్ని మానిపి స్వస్థపరుస్తాడు. రెండవదిగా భక్తుడైన దావీదులాగా అంటున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయాలు అవి స్రవించుచున్నవి, దుర్వాసన కలిగి అంటున్నాడు. ప్రియులారా, దావీదు భక్తుడు మూర్ఖంగా కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఒకటి బెత్షెబా విషయంలోనూ, ఆ తర్వాత తన యజమానుడైన ఊరియని చంపే విషయంలో తెగించిన వాడే మూర్ఖంగా కొన్ని సందర్భాలలో ప్రవర్తించడం వలన అనేకమైన గాయములు దావీదు జీవితంలో అతడు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అనేక సందర్భాలలో ప్రభు హెచ్చరికను విని తన మూర్ఖతను విడిచిపెట్టడం వలన తన గాయముల నుండి తాను స్వస్థత పొందాడు. ప్రియులారా, ఈ రోజున రెండవదిగా ఒకవేళ మీరు మూర్ఖులై దేవుని మార్గములకు విరోధంగా నడుచుచు మీ మూర్ఖ ప్రవర్తనను బట్టి ప్రవర్తించు వారిని ఎడల దానివలన మీరు తప్పక అనేకమైన గాయములు పొందుదురు. కనుక మీరు మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టాలని ప్రభు ప్రేమతో తెలియచేయుచున్నాను. మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, యెరూషలేములో నుండి ఒకడు ఎరుకకు దిగిపోవటం వలన దొంగల చేత పట్టబడి, కొట్టబడి, కొరప్రాణంతో విడిచిపెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అతడు గాయముల చేత కొట్టబడ్డాడంటే యెరూషలేము నుండి దిగిపోవటం వలన. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీ ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం, ఆత్మీయతలు మీరున్న దేవుని సన్నిధిలో ఉన్న ఉన్నతమైన అనుభవాల నుండి ఏ రోజు కూడా దిగిపోవద్దు. ఒకవేళ దిగిపోయే అనుభవాల్లో కనుక మీరు వెళితే నిశ్చయముగా దిగిపోయే స్థలంలో దొంగ ఉన్నాడు, సాతాను. వాడు మిమ్మల్ని కొట్టి కొరప్రాణంతో మిమ్మల్ని విడిచిపెట్టి మిమ్మల్ని నాశనములకు అప్పగిస్తాడు. గనక ఏ రోజు కూడా దిగిపోక నానాటికి ఆత్మీయతలో ఎక్కి వెళ్ళేవారిగా ఉండాలి. నాలుగో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, ప్రసంగి గ్రంథంలో రాళ్ళు దొర్లించేవాడు గాయముల పాలవును అంటున్నాడు. ప్రియులారా, రాళ్ళు దొర్లించేవాడు అనగా ఇతరులపై రాళ్ళు దొర్లించేవాడు ఆ రాళ్ళ వలనే గాయములు పొందును అంటున్నాడు. అనగా ఇతరులకు ఎవరైతే కీడు చేయువారై ఉంటారో, ఇతరులకు ఎవరైతే అపాయము చేయువారై ఉంటారో వారు తప్పక ఇతరులకు చేయాలనుకున్న కీడే వారు అనుభవించి అపాయాల్లో పడిపోతారు. దీనికి ఉదాహరణ మొర్దెకై, హామాను మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు. చివరికి ఏమైపోయింది? తాను నిలబెట్టిన ఉరికొయ్య మీద తానే వ్రేలాడి తీయబడి తన 10 మంది కుమారులు కూడా వ్రేలాడి తీయబడినట్లుగా మనం ఎస్తేరు గ్రంథంలో చదువుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుగుబాటు వలన కొన్ని గాయాలు కలుగుతున్నాయి, ద్రాక్షరసం వలన, మత్తులవటం వలన కొన్ని గాయాలు కలుగుతున్నాయి. ప్రియులారా, ఈ గాయములన్నీ మన అంతటా మనం చేసుకుంటున్నవే. కాబట్టి ఈ రోజున ఈ మన స్వయంకృత అపరాధం వలన కలుగుతున్న ఈ గాయములన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించినట్లుగా వీటన్నిటిని మనం చేయుట మాని ప్రభు సన్నిధిలో మనము నిర్దోషులుగా జీవిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఆయన ద్వారా స్వస్థత పరచబడుదుముగాక. ఆమెన్. ప్రార్థన.
పరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. నిత్యముగా నజరేయుడిని యేసు నామములో ఈ మాటలు వింటున్న వారిలో ఎవరెవరు ఏ గాయములు చేతున్నారో వారికి పరిపూర్ణమైన స్వస్థత, విడుదలిచ్చి మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.